మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ స్వాగతం. శని రాహుల యుతి కలయిక అంటే మనకి మార్చి 29 నుండి మే 21 తారీఖు వరకు కూడా ఈ శని రాహులిద్దరూ కూడా మీనరాశిలో కలిసి సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి శని రాహులిద్దరూ కలిసి అంటే కొంతమందికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, కొంతమందికి కలిసి వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే ఇవి ఇక్కడ మనకి పూర్వభాద్ర 4వ పాదం మీద ఇక్కడ వీళ్ళు సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారికి ఈ శని రాహుల యొక్క కలయిక వల్ల ఎటువంటి ప్రభావాలు ఉండబోతున్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీటి తీవ్రత తగ్గించుకోవచ్చు అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇది కేవలం మనకి ఈ తెలుసుకోవడం ద్వారా వచ్చే ఏవైనా విపత్తులు కావచ్చు, లేకపోతే మనకి జీవితంలో జరిగే కొన్ని అనుకోని సంఘటనలు కావచ్చు, మంచి కావచ్చు చెడు కావచ్చు, ఏదైనా మనకి తెలుసుకునే అవకాశము, ఒకవేళ ఏవైనా అనుకోని పరిస్థితుల్లో ఒకసారి ఏమైనా నష్టం కానీ లేకపోతే ఏమైనా ఇబ్బందులు కానీ కలిగితే వాటికి పరిహారంగా మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే తీవ్రత తగ్గుతుంది అనే మనం పరిష్కార మార్గాలు కూడా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి వారికి ఈ శని రాహుల యుతి అనేది 6వ స్థానంలో జరుగుతోంది, అంటే 6వ స్థానంలో జరుగుతోంది. సహజంగా పాపగ్రహాలు 6వ స్థానంలో శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళకి ఈ 5వ స్థానం నుండి శని భగవానుడు ఈ 6వ స్థానంలోకి వీళ్ళకి మార్పు చెందడం వల్ల వీళ్ళకి అత్యంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతోంది. ఆల్రెడీ వీళ్ళకి రాహు కూడా 6వ స్థానంలోనే ఉండి గత కొంతకాలంగా వీళ్ళకి శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతోంది. దాంతోపాటుగా ఎప్పుడైతే ఈ శని భగవానుడు కూడా చేరాడో వీళ్ళకి ముందర అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే శత్రు భయం అనేది తగ్గుతుంది. అంటే ప్రతి పనిలోనూ కూడా ఎవరో మన అడ్డుపడతారు, లేకపోతే ఎవరి వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది, ఇలాంటి అనుమానాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. అంటే ఈ 53 రోజుల్లోనూ కూడా మీకు ఏవైనా ముఖ్యమైన పనులుండి ఎవరైనా అడ్డుపడతారు అని ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రం అవన్నీ కూడా అంటే శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తొలగుతారు. వాళ్ళందరూ మీకు సహకరించడం అంటే మిత్రులు అవ్వడం అనేది జరుగుతుంది. ఏమైనా దీర్ఘకాలిక పరంగా, ఎందుకంటే 6 అనేది శత్రు రోగస్థానాలు కాబట్టి సాధనా స్థానం కూడా, కాబట్టి ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు కూడా చాలా పట్టుదలతో పని చేయడం అనేది జరుగుతుంది. ఆ పట్టుదలలోగా పని చేయడం వల్ల కూడా మీకు విజయవంతంగా అవి ఫలితాలు పొందడం అనేది కూడా మీరు పొందుతారు. అలాగే ఇక్కడ గత కొంతకాలంగా దీర్ఘకాలికంగా ఏవైనా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ వ్యాధుల పరంగా అవి కూడా వీళ్ళకి తగ్గడం అనేది జరుగుతుంది. ఈ 53 రోజుల పాటు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గడం అనేది ఉంటుంది. అంటే ఈ 53 రోజుల్లో కూడా వీళ్ళకి ఎక్కువసేపు అంటే ఎక్కువ కాలంగా ఇబ్బంది పడుతున్న వ్యాధులు కూడా తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి ఈ తులారాశి వాళ్ళకి ఈ శని రాహుల యొక్క కలయిక వల్ల ముఖ్యంగా ఏమవుతుంది అంటే సంతానపరంగా కూడా వీళ్ళకి వృద్ధి, అంటే ఎవరైనా సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సంతానం కలగడం, వంశాభివృద్ధి ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. రుణస్థానంలో ఉంటారు కాబట్టి రుణాలు తొలగడం అనేది జరుగుతుంది. అంటే అప్పులు పోతాయి, అప్పులు తొలుగుతాయి. అలాగే ఏదైనా ధనం ఎప్పటి నుంచో రావాల్సిన ధనం కానీ లేకపోతే అనుకోకుండా ఎక్కడో గత కొంతకాలంగా స్ట్రక్ అయిపోయి ఉండడం, లేదా మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేకపోవడం, ఇలాంటివి ఏవైనా జరిగి ఉంటే అవన్నీ కూడా ఈ 53 రోజుల్లో మీకు వచ్చే అవకాశం, అంటే గత కొంతకాలంగా కూడా ప్రయత్నిస్తూ ఉంటారు, రాకుండా ఉండిపోయి ఇంకా అలాగే వాళ్ళు ఇవ్వకుండా ఉన్న వాళ్ళకు కూడా ఈ 53 రోజులు అంటే శని రాహుల యొక్క కలయిక సమయంలో మాత్రం తప్పకుండా మీకు ఆర్థిక పరంగా ఒక మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఈ సాధనా స్థానం అని కూడా చెప్పాం కదా, అంటే ఏదైనా ఒక పని చేయాలని ఒక దీక్ష పట్టుదల ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. ప్రతి పనిలోనూ కూడా ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్ళి ప్రతి పనిని కూడా పూర్తి చేసుకుని రావడం అనేది జరుగుతుంది. అలాగే నిర్ణయాలు కూడా తీసుకునేవి, అంటే ఈ శని రాహుల యొక్క
కలయిక వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అంటూ ఏమీ ఉండదంటే ఖచ్చితంగా మీరు తీసుకునే నిర్ణయం వల్ల ఆ పని 100కి 100% అవ్వడం, మిగతా గ్రహాలు కూడా మీకు సహకరించడం వల్ల మీరు ఏదైనా పని మీద వెళ్తుంటే దానికి తగ్గట్టుగా చుట్టుపక్కల ఎవరైతే చుట్టుపక్కల వ్యక్తులు ఉన్నారో, మీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అప్పటికప్పుడు తెలిసి అప్పటి వరకు తెలియని వాళ్ళు కూడా వచ్చి మీ పనికి సహాయం చేయడం అనేది జరుగుతుంది. అలాగే స్థిర చరాస్తులు కొనుగోలు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే మీకు ఏవైనా సొంత ఇంట్లో కళ ఏమైనా ఉన్నా, లేకపోతే ఏదైనా మనం స్థిరాస్తులు కొనుక్కోవాలన్నా ఇలాంటి విషయాల్లో కూడా ఈ తులారాశి వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద వీళ్ళకి ఈ సమయం ఏదైతే ఉందో ఈ సమయం చాలా అత్యద్భుతంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అన్ని శుభ పరిణామాలే ఎక్కువగా ఈ తులారాశి వాళ్ళకి కనపడడం అనేది మనకి జరుగుతోంది. ఈ శని రాహుల యొక్క కలయిక వల్ల వీళ్ళకి అన్ని శుభ ఫలితాలే కాబట్టి వీళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలంటూ ఏమీ లేవు. నిత్య దైనందిక కార్యక్రమంలో భగవన్నామస్మరణ, భగవద్ధ్యానం ఎలా చేస్తున్నారో అలాగే చేయడం ద్వారా వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఈ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.